ఆటో నడుపుకుంటూ సభ్యతాలు చేస్తున్నాను నేను. మాలాంటి వాళ్ళ కోసం కూడా ఆలోచన చేసి ఈ ప్రమాద ఇన్సూరెన్స్ ప్రకటించి చేయడం చాలా సంతోషకరం. వీరంతా కూడా రూరల్ ఏరియాల్లో ప్రతిరోజు పని చేసుకుంటూ జీవనం కొనసాగించే వ్యక్తులు. పార్టీ మీద అభిమానంతో కుటుంబానికి భరోసాగా ఉండే విధంగా ఆలోచన చేసి సభ్యత కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద కన్నా రిపోర్ట్స్. మన జనసేన సభ్యత్వ నమోదు గడువు పొడిగించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ సభ్యత్వ నమోదు రాయలసీమ గడ్డపై ఏ స్థాయిలో జరుగుతుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. వారు చెక్కు తీసుకున్నప్పుడు నాతో పంచుకున్నటువంటి మాటలు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. మాకు అది కుటుంబానికి చాలా ఆసరైంది. మేము అప్పులు చేసుకుంటే అప్పులు కట్టేసుకున్నాము. ఆ విధంగా ఇప్పుడు బాగున్నాం. మేము కర్నూలు డిస్టిక్ మొత్తం 50,000 అయినాయి. ప్రజల నుంచి స్పందన సూపర్గా ఉంది. నిజంగా ప్రజల్లో చాలా మంచి ఆదరణ వస్తుంది. ఒక కార్యకర్తయే కాకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ పార్టీకి వాళ్ళ కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా బయటికి వస్తున్నారు. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి చేసుకుంటున్న పరిస్థితులు. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, ఇది ఒక నిశ్శబ్ద విప్లవం. సాధారణంగా ఏ పార్టీలోనైనా పెద్ద పెద్ద నాయకులు మెంబర్షిప్ బాధ్యతలు తీసుకుంటారు. కానీ ఇక్కడ వారితో పాటు మనలాంటి సామాన్యులు కూడా చాలా కష్టపడుతున్నారు. ఇది చూస్తుంటే నాకు అనిపించింది, ఇది రాజకీయ ప్రోగ్రాం కాదు, ఇది ఒక సామాన్యుడి సంకల్పం. మొబైల్ షాపులు నడుపుకునేవారు, తాపీ పనిచేసే మేస్త్రీలు, రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు, నిరంతరం శ్రమించే ఆటో డ్రైవర్లు, ఇలా మనలాంటి అసలైన సిస్సలైన సామాన్యులే ఇక్కడి జనసేన సాధకులు. తమ పనులు తాము చేసుకుంటూనే ఒక పక్కా ప్లానింగ్తో ప్రతి ఇంటికి సభ్యత్వం చేరాలనే ఆశయంతో కష్టపడుతున్నారు. ఈ సామాన్య సైనికుల గురించి మీకు తెలియజేయాలన్నదే నా ప్రయత్నం. ఎందుకంటే వీరికి మనమిచ్చే గుర్తింపే అసలైన ప్రోత్సాహం. అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది? సామాన్యులు ఒక సైన్యమై జనసేనను ఎలా నడిపిస్తున్నారు? మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. కన్నా రిపోర్ట్స్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఆకిబాబు విజయ్ కుమార్, కోడుమూరు నియోజకవర్గం, ఉమ్మడి కర్నూలు జిల్లా, బీదండ్రపాటి గ్రామం. జనసేన పార్టీ సాధకుని. మా పని సెంటరింగ్ మేస్త్రి పని, గౌండ పని ప్లస్ డ్రైవింగ్ కూడా వెళ్తుంటాను. మేము చేసే వర్క్లో చాలా ప్రబంధాలు ఉన్నాయి. గోడలకి పైన తాళ్ళు కట్టుకొని సార్వలమైన నుంచి పనిచేసే ప్రమాదం ఉంటుంది. మా గురించి, మా లాంటి వాళ్ళ గురించి కళ్యాణ్ సారు, మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ప్రమాదవశాత్తు కింద పడి గాయాల పాలైన, ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయిన మా అందరి వాళ్ళ కోసం ఆలోచన చేసి ప్రమాద బీమా ఇన్సూరెన్స్గా అభిమానులు తన కోసము కాకుండా మా లాంటి వాళ్ళ కోసం కూడా ఆలోచన చేసి ఈ ప్రమాద ఇన్సూరెన్స్ ప్రకటించి చేపించడం చాలా సంతోషకరం. నాలాంటి పని చేస్తున్న వాళ్ళందరికీ నా ఒక విజ్ఞప్తి, ఇన్నేళ్ళుగా 500 పెట్టి క్రియాశీలక సభ్యత్వాలు అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసినారు. ఈ సంవత్సరం 100 రూపాయలు తగ్గించి 400కే ఇన్సూరెన్స్ చేపిస్తున్నాడు కళ్యాణ్ సార్ గారు. నాలాంటి వాళ్ళు పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచన చేసి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు జనసేన ఉద్యమి సభ్యత్వాలు చేపించుకొని వాళ్ళ ప్రాణాలకు మనము వచ్చి ఇండ్లు వదిలిపెట్టి పిల్లల్ని విడిచిపెట్టి మనం పనులకు వచ్చి మనకి ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే మనకంటూ ఇంటి వ్యక్తి మనల్ని ఇంటికి తీసుకొని రాలేకపోయినా, మా లాంటి వాళ్ళ కోసము ఇంటికి వ్యక్తిని తీసుకురాలేకపోయినా కానీ మీ కుటుంబానికి అండగా నిలబడే విధంగా కళ్యాణ్ సార్ ఆలోచన చేసి 5 లక్షల ఇన్సూరెన్స్ బీమా ప్రకటించి చేపించాడు. ఇది చాలా మందికి రావడం కూడా జరిగింది. నేను గత 2 పైనపారి క్రియాశీలక వాలంటీర్గా పనిచేశాను. ఇది 2వసారి. లాస్ట్ టైము నేను ఫస్ట్ టైం తీసుకొని ఒక 50 సభ్యత్వాలు చేయించాను. ఈ పారి సుమారుగా 250 సభ్యత్వాలకు పైగా చేయించాను. నాతోటి బేల్దారి పని చేసే గౌండ వర్క్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉద్యమి సభ్యత్వాలు తీసుకొని ఇన్సూరెన్స్ కుటుంబానికి భరోసాగా నిలిచే కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, పార్టీ ఆలోచన చూసుకొని
ఈ ఇన్సూరెన్స్ బీమా కల్పించుకోవాలని నాతోటి అన్న వాళ్ళందరికీ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ కన్నా రిపోర్ట్స్ వాళ్ళకి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు లవ్ కుమార్. మాది పుస్లూరు గ్రామం, పాండ్యం నియోజకవర్గం, కర్నూలు జిల్లా. జనసేన పార్టీ సభ్యత్వం చేపించుకున్నందుకు మేము లబ్ధి పొందినాము. మా తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయినందుకు అమౌంట్ 5 lakhs పవన్ కళ్యాణ్ గారి తరఫున మాకు వచ్చినాయి. మిద్దె పై నుండి పడి చనిపోయినాడు మా తమ్ముడు. జనసేన పార్టీ తరఫున మెంబర్షిప్ సతీష్ కుమార్ మాకు సభ్యత్వం చేపించినాడు. మా ఫ్యామిలీ మొత్తం సభ్యత్వం చేపించుకున్నాం. ఇప్పుడు దానివల్ల మాకు ఉపయోగం కలిగింది. మా తమ్ముడు యాక్సిడెంటల్గా మిద్దె పై నుండి కింద పడితే మాకు 5 లక్షల ఇన్సూరెన్స్ వచ్చింది. మాకు అది కుటుంబానికి చాలా ఆసరైంది. మేము అప్పులు చేసుకుంటే అప్పులు కట్టేసుకున్నాము. ఆ విధంగా ఇప్పుడు బాగున్నాం. మేము 400కి ఏమి రాదు. ఈ ఇప్పుడుండే జనరేషన్లో నా కుటుంబానికి ఆసరైనట్టు మీ కుటుంబాలకనే ఆసరైతుందని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నమస్తే. కన్నా రిపోర్టర్ ప్రేక్షకులకి నా ఉదయపూర్వక నమస్కారాలు. పాండ్య నియోజకవర్గం ఓరకల్ మండలం ఇన్ఛార్జిగా మాట్లాడుతున్నాను. జనసేన పార్టీ ఇప్పుడు సారు ఉద్యోగ సభ్యత్వాలు పెట్టినాడు. 400 రూపీస్ సభ్యత్వాలు నడుస్తున్నాయి. 400 రూపీస్ వల్ల 400 రూపీస్ మనం సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. 400 రూపీస్ వాల్యూ చాలా తక్కువ అండి. 400 రూపాయలు అనేది ఎక్కడ పోతుంది, ఎక్కడ వచ్చే తెలియదు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మా పార్టీ అధినేత ఎవరికైతే సమస్యలు ఉన్నావో 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. అధికారం లేకపోయినా కూడా 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరికి ఇంట్లో పాలసీ చేయకపోతే కూడా భార్యలకు తెలియకపోతే కూడా తెలుసుకొని మరి ఇంటి దగ్గరకు వచ్చి 5 లక్షలు ఇచ్చిన పార్టీ ఆ ఘనత మా పవన్ కళ్యాణ్ సార్కి ఉంది. మా జనసేన పార్టీకే సాధ్యం ఉంది. మీరు ఇంకా దీన్ని సభ్యత్వాలు ముందు తీసుకొని సభ్యత్వం తీసుకోవాలని ఆలోచించే వరకు కూడా నేను ఒకటే మనవి చేస్తున్నాను. 400 రూపాయలు ఈరోజు అనేది చాలా పెద్ద అమౌంట్ కాదు. ఆ టైంలో దేనికి సరిపోదండి. బయటికి వెళ్తే 1 hour ఖర్చు. అది మీరు సభ్యత్వం తీసుకున్నారంటే మీ ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఉంటుంది. అట్లాంటి సెక్యూరిటీ ఇచ్చింది మన జనసేన పార్టీ. కాబట్టి సభ్యత్వాలు తీసుకోండి. ఇంకా తీసుకోవాలి ఎవరైనా ఉంటే మెలకుగా ఉండి మీ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తీసేసి వాళ్ళకి ఇప్పించి మీరు సభ్యత్వాలు చేసుకుంటే మన ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంటుందండి. ఇంకోటి సురేష్ అన్న ఆధ్వర్యంలో మన కర్నూలు ఇన్ఛార్జ్ అన్న ఉన్నాడు. ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఒకవేళ ఏదైనా ఉంటే కూడా మనం అన్న దగ్గరికి తీసుకెళ్ళి ఆ సమస్యను బయట పెడితే ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఒకవేళ మీరు ఆ సభ్యత్వం తీసుకోవాలా, మాకు ఊర్లో స్పందించడం లేదు, మాకు బయటికి వస్తే ఏమంటారు అనుకునేది అట్లా ఏవి భయపడకండి. ఎందుకంటే మన ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం మనం సభ్యత్వం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎవరికో భయపడి మన ఫ్యామిలీని అయితే రిస్క్లో పెట్టలేం కదా. కాబట్టి సభ్యత్వాలు తీసుకున్న వాళ్ళకి, ఇంకా తీసుకోబోయే వాళ్ళకి నా మనవి ఏంటంటే సభ్యత్వాలు అనేది మన ఫ్యామిలీ యొక్క ఇన్సూరెన్స్. మనం ఎప్పుడు ఏ టైంలో బయట ఎలా తిరుగుతున్నామో, ఎలా ఉంటామో ఎవరికి తెలియదు. కాబట్టి చూడండి, ఇంకా 4 days సార్ పొడిగింపు జరిగింది. దాన్ని చేసుకొని సద్వినియోగం చేసుకుంటారని నా ఒక చిన్న మనవి. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు సతీష్ కుమార్ నాయుడు. పాండ్యం నియోజకవర్గం నుంచి నేను జనసేన పార్టీ నుంచి సాధకగా ఉన్నాను. ఈరోజు జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినటువంటి యొక్క సభ్యత్వ కార్యక్రమంలో సాధకగా నిన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క జనసేన పార్టీ అధికారంలోకి రాకముందు కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెడుతూ ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం పార్టీలో యాక్టివిటీగా ఉండే సభ్యులకు కాకుండా వారి కుటుంబానికి ఒక భరోసాగా ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం జరుగుతుంది. ఒక సభ్యత్వం 500 రూపాయలతో మొదలై ఇప్పుడు ప్రస్తుతం 400 రూపాయలతో ఈ సభ్యత్వాన్ని చేస్తున్నాం. దీనికి ఒక కుటుంబం భరోసాగా ఉంటుందని చెప్పడానికి ఉదాహరణగా గతంలో నేను ఒక సాధకగా ఉండి జనసేన పార్టీ సభ్యత్వాన్ని చేస్తూ ఉన్న క్రమంలో ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. వారు చెక్కు తీసుకున్నప్పుడు నాతో పంచుకున్నటువంటి మాటలు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. ఎందుకంటే ప్రమాదం జరుగుతుందని ఎవరు ఊహించలేరు. కాబట్టి వారికి భరోసాగా జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. వారికి 5 లక్షల చెక్కు
గత 8 నెలల కిందట నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. వీరంతా కూడా రూరల్ ఏరియాల్లో ప్రతిరోజు పని చేసుకుంటూ జీవనం కొనసాగించే వ్యక్తులు. పార్టీ మీద అభిమానంతో కుటుంబానికి భరోసాగా ఉండే విధంగా ఆలోచన చేసి సభ్యత కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా ఉద్యమి సభ్యత్వం కార్యక్రమంలో భాగంగా సాధకగా నేను 150కి పైగా సభ్యత్వాలు చేయడం జరిగింది పాణ్యం నియోజకవర్గం నుంచి. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లో చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్లో మాత్రమే ప్రజల దగ్గరికి వెళ్ళే ఏ పార్టీ అయినా కూడా ఎలక్షన్కి సంబంధం లేకుండా వారి యొక్క భవిష్యత్తుకి వారి యొక్క కుటుంబానికి భరోసాగా ఉండే విధంగా ఈ కార్యక్రమం ఉంది. కాబట్టి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే మనం అడగకపోయినా కూడా తెలుసుకొని ఇలా సభ్యత కార్యక్రమంలో మేము పాల్గొంటాం. మేము మా కుటుంబ సభ్యులమంతా కూడా జనసేన పార్టీకి మద్దతుగా ఉంటే ఈ కార్యక్రమంలో సభ్యత్వం తీసుకుంటాం. అదేవిధంగా మా యొక్క కుటుంబానికి భరోసాగా ఉంది అని మేము బలంగా నమ్ముతున్నామని చెప్పేసి కూడా ప్రజల్లో మంచి సానుభూతి మంచి నమ్మకం ఈ సభ్యత కార్యక్రమం తర్వాత కలుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. రాదా అందరికీ నమస్కారం. నా పేరు ఎస్వై స్వామి అలియాస్ కొండల్. నేను జనసేన పార్టీ కార్యనిర్వహణ కమిటీ సభ్యుడిని. నేను జనసేన పార్టీ సాధకగా ఉన్నాను. ఇప్పటి వరకు 200 క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. ఈ జనసేన పార్టీ సాధకు సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సాధకులో నమోదు చేసుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి వాళ్ళ కుటుంబానికి భరోసా ఉంటుంది. అది ఏ విధంగా అంటే సాధకగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ప్రతి ఒక్క కార్యకర్త కుటుంబంలో సంక్షేమంతో పాటు పార్టీకి జాగ్రత్తగా తీసుకుంటూ పార్టీకి పనిచేయాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ అనేది 2019లో ప్రారంభించారు. అది ఇప్పటికీ అలానే కొనసాగుతుంది. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. ది కన్నార్ రిపోర్టర్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఈ సందర్భంగా ఉగాది రంజాన్ సందర్భంగా అందరికీ నమస్కారం తెలియజేస్తూ, నా పేరు జాన్ దేవమాడ, జనసేన పార్టీ కొడుమూరు నియోజకవర్గం. నేను జనసేన పార్టీ సాధకుని. అయితే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి సభ్యత్వాలు చాలా ఉత్సాహంగా ఎక్కువ మంది ముందుకు రావడం జరిగింది. గతంతో పోల్చుకుంటే 39,000 చిల్లర మన కర్నూలు నియోజకవర్గం తరపున కర్నూలు తరపున జరిగినవి సభ్యత్వాలు. ఈసారి 50,000 పైచిలకు సభ్యత్వాలు నమోదు చేయడం జరిగినది. ఇంకా సభ్యత్వాల గడువు పెంచడం జరిగింది. 24వ తారీఖు వరకు పెంచడం జరిగింది. సభ్యత్వం చేసుకొని వాళ్ళు మళ్ళీ చేసుకోవాల్సిందిగా ఇంకా చాలామందికి మనం అవేర్నెస్ కల్పిస్తూ గ్రామాన తిరుగుతూ మేము సాధకులుగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని సభ్యత్వం నమోదు చేసుకోవడానికి వాళ్ళని ఉత్సాహపరుస్తూ చేయించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. మేము ఆ విధంగా ముందుకెళ్తూ ఉన్నాం. 24వ తారీఖు వరకు ఉంది కాబట్టి 50,000 నుండి 70,000 లక్ష దాకా మా ప్రయత్నం సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు షబ్బీర్. నేను జనసేన పార్టీ సాధకగా పనిచేస్తున్నాను. పోయినసారి కూడా చాలామంది సభ్యత్వాలు చేయించుకున్నారు. ఈసారి అంతకు మించి ఎక్కువగా సభ్యత్వాలు చేయించుకుంటున్నాను. నేను కూడా దాదాపు 200 పైచిలుగానే సభ్యత్వాలు చేయించినాను. అందరు ఏమనుకుంటారంటే జనసేన పార్టీ ముస్లిమ్స్కి అగైనెస్ట్గా ఉంది, అంత బీజేపీ సపోర్టర్స్ అని అనుకుంటారు. కానీ జనసేనలో ముస్లిమ్స్ కూడా చాలామంది చాలా రకాలుగా ముస్లిమ్స్ కూడా పనిచేస్తున్నారు. దానికి నిదర్శనమే మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 7 సిద్ధాంతాలలో 2 సిద్ధాంతాలు, కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం అనేది. పోయినసారి నందికొట్కూరులో కూడా అడిగినప్పుడు నేను ఇదే చెప్పాను. మతాల ప్రస్తావన లేని రాజకీయం ఏ పార్టీ అయినా చేస్తుంది అంటే అది ఖచ్చితంగా జనసేన పార్టీయే. ఇది ఖచ్చితంగా గమనించి ప్రతి ఒక్కరు జనసేన పార్టీ సభ్యత్వాలు చేయించుకోవాలని కోరుకుంటూ ఈ నెల 25వ తేదీ వరకు ఇంకా సమయం గడువు పెంచినందుకు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సభ్యత్వాలు చేయించుకొని వేరే వాళ్ళతో కూడా చేపియాల్సిందిగా కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. ది కన్నా రిపోర్ట్స్కి నమస్కారం. ఉల్లగుంద రాజగోపాల్, కర్నూలు నియోజకవర్గం, న్యూ సదక్.
ఉద్యమి న్యూ సదక్గా కర్నూలులో సదక్కు తీసుకున్నాను. మద్దూర్ నగర్ 24వ వార్డు 23వ వార్డు. మొత్తం సభ్యత్వ నమోదులు 100 చిల్లర చేశాను. కర్నూలు డిస్టిక్ మొత్తం 50,000 అయినాయి. ప్రజల నుంచి స్పందన సూపర్గా ఉంది. ప్రజలు జనసేన పార్టీని బాగా ఆదరిస్తున్నారు. ఇంకా ప్రజల నుంచి స్పందన ఉంది. చాలామంది చేస్తామని వస్తున్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రతి ఒక్కరూ చేసుకోవాలని కోరుకుంటున్నా. జనసేన పార్టీ పిల్లలు, చిరంజీవి ఫ్యాన్స్, మళ్ళీ ప్రజలు అందరూ చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల శబ్దం చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. యాక్సిడెంట్ అయ్యి డెత్ అయితే 5 లక్షలు, మరియు కాళ్ళు చేతులు 2 మంచానికే పరిమితమైతే 2.5 లక్ష. మళ్ళీ మామూలు మరణముకు లేదు. కాకపోతే రాజకీయ నాయకులు ఏమన్నా సాయం చేయగలరు. ఇది మన పవన్ కళ్యాణ్ గారు సాధకులకి చెప్పిన విషయం. ఇది కంపల్సరీ చేసి చూపిస్తాం. సభ్యతలు చేస్తాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం, జనసేన పార్టీని బలోపేతం చేసి చూపిస్తాం. జై జనసేన, జై హింద్. కన్నా రిపోర్ట్స్ ప్రేక్షకులకు నమస్కారము. నేను కర్నూలు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు చంద్రమౌళి, జనసేన సాధక. సభ్యత నమోదు ఫిబ్రవరి 26 నుంచి మొదలైంది. ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో సభ్యత్వం కార్యకర్తలకు, అలాగే ఈ పార్టీలో మన పార్టీలో చేరేటువంటి జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ సభ్యత్వం అనేది ముఖ్య ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే సభ్యత్వంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు కర్నూలు జిల్లా ప్రజలు, పాండ్యం నియోజకవర్గం ప్రజలు అందరూ సభ్యత్వంలో ముందుకు వెళ్తున్నారు. సభ్యత్వం జనసేన సాధక దగ్గరకు వచ్చి సభ్యత్వం చేసుకుంటున్నారు. ఇలాగే 24వ తారీఖు, మార్చి 24వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా చేయించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా జనసేన సాధకుని కలిసి మీరు సభ్యత్వము చేయించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్. ముందుగా కన్నా రిపోర్ట్స్ వారికి, వారి ప్రేక్షకులకు నా నమస్కారం. నా పేరు సంజయ్ విక్రమ్ కుమార్, కోడుమూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కార్యకర్తకు భద్రతగా, ప్రతి కార్యకర్తకు తను జవాబుదారీతనంగా ఉండాలనే ఉద్దేశంతో కష్టపడి పార్టీని అన్ని విధాలుగా ఈరోజు ప్రజల్లోకి తీసుకుపోతున్న కార్యకర్తకు, జన సైనికులకు ఖచ్చితంగా భరోసాగా నిలబడాలని చెప్పి ఈరోజు పార్టీ జనసేన పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో కూడా సుమారు దాదాపుగా 4,000 పైచీలకు సభ్యత్వాలు నమోదైనాయి. సుమారు నేను కూడా వ్యక్తిగతంగా 1,000 దాకా దగ్గర సభ్యత్వాలు చేసినాం. నిజంగా ప్రజల్లో చాలా మంచి ఆదరణ వస్తుంది. ఒక కార్యకర్తయే కాకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ పార్టీకి వాళ్ళ కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా బయటికి వస్తున్నారు. అన్ని రకాలుగా వాళ్ళు కూడా వాళ్ళ మద్దతును పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తూ మెంబర్షిప్ను వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి చేసుకుంటున్న పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. ఆయన నాయకత్వాన్ని, ఆయన పార్టీని ఖచ్చితంగా నిక్కస్సుగా ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉండడానికి ఇది ఒక సంకేతం అని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా సుమారు దగ్గర 3-4 రోజులు ఉంది. ఇంకా అత్యధికంగా కోడుమూరు నియోజకవర్గంలో ఈ సభ్యత్వ నమోదు ప్రజల ద్వారా చేపించడానికి కార్యకర్తకు ఒక భద్రతగా ఇది ఉండే విధానాన్ని కూడా ప్రజలకు బలంగా తీసుకొని పోయి అందరినీ ఆకర్షితులుగా, కొత్త వారిని కూడా ఎక్కువ శాతం కొత్త వారిని ఆకర్షిస్తూ అత్యధికంగా సభ్యత్వ నమోదు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఈ రాబోయే 3-4 రోజులు అత్యధికంగా సభ్యత్వాలు నమోదవుతాయి. ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా మేము కూడా ప్రజలకు మళ్ళొకసారి అప్పీల్ చేస్తున్నాం. పార్టీ జనసేన పార్టీ సభ్యత్వాలు ఇంకా పొడిగించినారు అధ్యక్షుల వారు, ఇంకా రాబోయే 24వ తారీఖు వరకు పొడిగించినారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పార్టీ మీద ప్రేమతో మీ కుటుంబాలకు భద్రతగా, మీ కార్యకర్తగా మీరు చేసే సేవకు భద్రతగా ఈ సభ్యత్వ నమోదు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు బయటకు వచ్చి ఈ సభ్యత్వ నమోదులో అత్యధికంగా పాల్గొని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఇట్లా మీ సంజయ్ విక్రమ్ కుమార్, కోడుమూరు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఫిబ్రవరి 26 నుంచి జోరుగా కొనసాగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం 25 మంది సభ్యులతో మొదలైన మా ప్రస్థానం
ఈరోజు సుమారు 20 లక్షల సభ్యత్వాల వరకు వెళ్తున్నందుకు ముందుగా సాధకులకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. గత 3 రోజుల క్రితము 14 లక్షల సభ్యత్వాలకు చేరువగా మేము ఉన్నాం. గత సంవత్సరము 12,60,000 సభ్యత్వాలతో ఉన్న మేము ఆల్రెడీ 14 లక్షలు దాటాం. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 38,900 సభ్యత్వాలను గత ఏడాది మేము సాధించగా ఇప్పుడు ఆల్రెడీ 50,000 మార్క్ క్రాస్ చేసాం. సుమారు 60,000 వరకు సభ్యత్వాలు వెళ్ళే దిశగా జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తున్నాం సభ్యత్వాలను తయారు చేసే దిశగా మా సాధకులందరూ ఊర్లలో పర్యటిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పనితీరు, ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి అందరూ కూడా దాన్ని గుర్తిస్తూ ఉన్నారు. జనసేన పార్టీకి ఖచ్చితంగా సాగరంగా స్వాగతం పలుకుతూ సభ్యత్వాలను వాళ్ళే పిలిచి మరీ చేపించుకుంటున్నది చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. జనసేన పార్టీ ముఖ్యంగా కూడా 2029లో అతి బలమైన రాజకీయ శక్తిగా ఎదగడానికి మేము చేస్తున్న ఈ కార్యక్రమం మాకు ఎంతో దోహదపడుతుందని ఆశిస్తూ ఉన్నాము. అంబేద్కర్ ఫోటోని పవన్ కళ్యాణ్ ఫోటోని సమానంగా ఫోటో పెట్టాలి ఎందుకన్నా? మామూలుగా అయితే ఎవరు పెట్టుకోరు, అంబేద్కర్ గారితో సమానంగా ఎవరు పెట్టుకోరు, కానీ మీరు పెట్టారు. ఎందుకు పెట్టారో మీరు కొంచెం చెప్తారా? ఎందుకంటే అంబేద్కర్ సార్ వల్ల బలహీన వర్గాల కులం ఉన్న వారిని వాళ్ళకు చదువు చెప్పించి ఒక లెవెల్లో, అంటే మన కలెక్టర్ కానీ పోలీస్ కానీ వాళ్ళలాగా వాళ్ళు కూడా జాబ్ చేసి అందరికీ సేవ చేసే విధంగా వాళ్ళకి చదువు ఉండాలని ఆయన రాజ్యాంగం రాసి మా కులం వాళ్ళని తక్కువ చూడకూడదు మీరని ఆయన ఒక రాజ్యాంగం ద్వారా అందరికీ సమానంగా ఉండాలని తెలియజేసినాడు. ఆయన పవన్ కళ్యాణ్ కూడా మన బలహీన వర్గాలు కులాలు రెల్లి కులం వాళ్ళని కూడా మన పవన్ కళ్యాణ్ గారు చేరదీసినాడు. ఏ పార్టీ నాయకుడు అయితే వాళ్ళని దగ్గర తీసుకున్న దాఖలాలు లేదా లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎస్సీ వాళ్ళ అంటే చాలా దూరం పోతారు, రెల్లి కులం వాళ్ళన్నా దూరం వెళ్తారు, వాళ్ళన్నా దూరం వెళ్తారు. ఏమి జగన్ అయితే వాళ్ళతో పలకరియడు, దగ్గరికి వెళ్తే కూడా సరే అని అట్లా వెళ్తాడు. కానీ అంత పట్టించుకునేది ఎప్పుడైతే చూడలేదు ఆయన పార్టీలో. కానీ మన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో అయితే మన రెల్లి కులస్తులని ఒకరి మన పార్టీ తరఫున హక్కు చేసుకొని వారిని దగ్గర తీసుకొని చేరదీసి వారికి ఏం సమస్యలు ఉన్నావో అన్ని తెలుసుకొని మరి రాజకీయంగానే కాకుండా ఆయన సొంత నిధులతో కూడా వారికి సాయం చేసినాడు. ఇలాంటి సాయం చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో ఎవరు కూడా చూడలేదు. ఎవరిని కూడా తన సొంత డబ్బులతో ఒక బలహీన వర్గాల వారిని కానీ బలహీనమైనటువంటి కులాల వారిని కానీ చేరదీయడం కానీ ఇలాంటి అంటే తక్కువ కులం వాళ్ళని ఎవరు కూడా దగ్గర తీసుకోరు. అలాంటి వారిని ఆయన అన్న పవన్ కళ్యాణ్ గారు దగ్గర తీసుకొని చాలా హెల్ప్ చేసినాడు వాళ్ళకందరికి. పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా మన బలహీన వర్గమైనటువంటి కులమైనటువంటి వ్యక్తి అన్నమాట. ఇట్లా పవన్ కళ్యాణ్ నాకు అంబేద్కర్ గారు అంటే చాలా ఇష్టము, అభిమానం కూడా. అందుకోసం నేను పవన్ కళ్యాణ్ మన అంబేద్కర్ సార్ని పెట్టుకున్నా. నేను చాలా మంది కూడా అడిగినారు, కానీ నేను వాళ్ళకి సమాధానం ఒకటే చెప్తాను. నేను పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. అంతకంటే ఎక్కువ రాజ్యాంగం రాసేందుకు మన బలహీన వర్గాలను కులాలను కలుపుతూ ఆయన రాజ్యాంగం ద్వారా అందరు సమానంగా ఉండాలి, అందరూ ఓటు ద్వారా ప్రతి ఏ నాయకుడైనా ఎన్నుకోవాలనే విధంగా ఆయన అంబేద్కర్ సార్ రాసినందుకు ఆయన కూడా చాలా అభిమానంగా నేను అభిమానిస్తాను. జై జనసేన, జై భీమ్, జై హింద్. జై జనసేన, జై జై జనసేన, జై జనసేన. కన్నా రిపోర్ట్స్ వాళ్ళకి ప్రేక్షకులకి నా నమస్కారములు. నా పేరు గంధం చిన్న, కోడుమూరు నియోజకవర్గము. జనసేన సాధక సభ్యత్వాలు చేస్తున్నా, ఆటో నడుపుకుంటూ సభ్యత్వాలు చేస్తున్నాను నేను. మా ఊరు వచ్చేసి కుడూరు గ్రామం, కర్నూలు రూరల్ మండలం, కోడుమూరు నియోజకవర్గము. అలాగే మనము ఎన్నో హోటల్లో తింటాం, బిర్యానీ తింటాం. ఒక 500 కాదనుకొని 400 కాదనుకొని మనం సాధకం చేసుకున్నాం అనుకో, సంవత్సరం వల్ల మనకి లైఫ్ మన కుటుంబానికి ఒక భరోసా ఉంటుంది. నేనైతే ఆటో తేలుతున్నా, ఏ టైంలో ఎట్లా ఉండేది తెలియదు కదా. అలాగే ప్రేక్షకులకు కూడా చాలామందికి చెప్తున్నా, సాధక అనే సభ్యత్వాలు తీసుకోమని. చాలామంది స్పందిస్తున్నారు కర్నూలు జిల్లాలో. మీరు కూడా చేసుకోండి. నేను ఆటో నడుపుకుంటూ నేనే చేసుకుంటున్నా, అలాగే చేపిస్తున్నా కూడా ఇతరులవి. మీరు కూడా చేసుకొని సాధక సభ్యత్వం తీసుకునాల్సిందిగా ప్రేక్షకులను నా విన్నపం. జై జనసేన.